ఆ రోజు రాము స్కూల్ నుంచి తిరిగి వచ్చి సైలెంట్‌గా ఒక మూలన కూర్చుంటాడు. రాముని చూసిన వాళ్ళమ్మ ఇలా అంటుంది. నాన్నా రామూ, రేపు రిపబ్లిక్ డే కదా, త్వరగా పడుకో, స్కూల్ వెళ్ళాలి. అప్పుడు రాము ఇలా చెప్తాడు. అమ్మా, నేను రేపు స్కూల్ వెళ్ళను. ఎందుకంటే నేను గేమ్స్‌లో ఏ ప్రైజ్ గెలవలేదు. మా ఫ్రెండ్స్ అందరూ గెలిచారు. నాకు సిగ్గుగా ఉంటుందమ్మా. అప్పుడు వాళ్ళ అమ్మ, పిచ్చి నాన్నా, రిపబ్లిక్ డే అంటే ప్రైజెసు బిస్కెట్సు కాదు. ఆ రోజు మనకి రాజ్యాంగం వచ్చిన రోజు. అందువల్లే మనమిలా హ్యాపీగా ఉన్నాం. దాన్ని మనం బాధ్యతగా సెలబ్రేట్ చేసుకోవాలి. అని అంటుంది. ఇది విని రాము స్కూల్ పోవడానికి రెడీ అవుతాడు. ఆ మరుసటి రోజు రాము స్కూల్‌కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ టీచర్‌తో కలిసి జెండాని ఎగరేస్తారు. ఆ తర్వాత వాళ్ళ ప్రిన్సిపల్ ఇలా స్పీచ్ మొదలుపెడతాడు. పిల్లలు, ఈరోజు నాకు సంతోషంగా ఉంది. మరి మీరు డాన్సెస్ చూడడానికి సిద్ధమా? అప్పుడు పిల్లలందరూ స్టేజ్‌పై డాన్స్ చేస్తుండగా సడెన్‌గా స్టేజ్‌పై మంటలొస్తాయి. అందరూ భయంతో పరిగెత్తుతుంటారు. కానీ రాము మాత్రం స్టేజ్‌పై నిలబడి వాటిని ఎలా ఆపాలో ఆలోచిస్తాడు. వెంటనే తను స్విచ్ బోర్డ్ ఉన్న రూమ్‌లోకి పరిగెత్తుతాడు. అక్కడికి వెళ్ళిన వెంటనే మెయిన్ స్విచ్‌ని ఆఫ్ చేస్తాడు. ఆ తర్వాత స్టేజ్ పైకి వచ్చి అక్కడున్న మంటలు ఆర్పడానికి దానిపై ఇసుక పోస్తాడు. దీంతో మంటలన్నీ ఆరిపోతాయి. రాము సాహసం చూసి అందరూ చప్పట్లు కొడతారు. అప్పుడు ప్రిన్సిపల్ ఇలా అంటాడు. రాము చేసిన సాహసంకి మనం ఎంత మెచ్చుకున్నా తక్కువే. అయితే రాము ధైర్యానికి గుర్తుగా ఈ గిఫ్ట్ ఇస్తున్నాను. రాము ఆ చప్పట్లని, ఆ గిఫ్ట్‌ని చూసి చాలా సంతోషిస్తాడు.